ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లను అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అన్నారు. బినామీ పేర్లతో టీడీపీ వర్గీయులకు లోన్లను మంజూరు చేస్తే బ్యాంకు డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని భూమా హెచ్చరించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్ధిదారులకు బీసీ లోన్లను ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే బీసీ లోన్లను కేటాయించినట్లు భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లులు చూస్తే సామాన్యుడికి షాక్ కొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం మీద దోపిడీ పాలన నడుస్తుందని, ఎక్కడ చూసినా డబ్బు దోచుకునే విధంగా పాలన నడుస్తుందని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు లోన్స్ కింద, బీసీ లోన్స్ కింద దాదాపు 15,000 మంది మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీ లోన్స్ అని చెప్పి ఒక 1 వీక్ ముందు వదలడం జరిగింది. కేవలం ఏదో శాంపుల్స్ కింద ఆర్లగడ్డకి 81, అదేవిధంగా దొండిపాడికి 52, చాగలమరికి 56, అట్లా చాలా దారుణంగా మొత్తం కలిపి కూడా 400 మంది లబ్ధిదారులకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన ఏంటంటే, ఈరోజు ఆ లోన్స్ అప్లై చేస్తున్నా కూడా బ్యాంకులో పోయి అప్రోచ్ అయినా కూడా సరైన రెస్పాన్స్ లేదు అని చాలామంది చెప్తున్నారు. మేము కోరేది ఇప్పుడు ఒకటే, ఒక పక్కన మున్సిపల్ చైర్మన్లని, మున్సిపల్ కమిషనర్లని, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మేము హెచ్చరించేది కూడా ఇది. ఎందుకంటే అర్హులైన లబ్ధిదారులకు కాకుండా ఎవరైనా కానీ బినామీలకు ఇవ్వకుండా చూడండి. దీనిలో ముఖ్యంగా చాలామంది ఈరోజు అప్లై చేసుకోవడానికి పోతున్నా కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. దీనిలో ఎక్కువ శాతం ఆ సబ్సిడీ